వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఓ బ్యూటీ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగాలి అంటే గ్లామర్ రోల్స్ కి సై అనాలి. హాట్ బ్యూటీగా హైలైట్ అవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ క్యూ కడతాయి. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటుంది ఓ కన్నడ కస్తూరి. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ కథలకే ఓటు వేస్తా అంటుంది. ఆన్ స్క్రీన్ వైఫ్ రోల్స్ చేయడానికి సై అంటోంది. శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. కానీ తన కెరియర్ లో ఇప్పటి వరకు 5 సినిమాల్లో వైఫ్ రోల్స్ చేసింది. నాని సినిమాలో ఆమెది సీరియల్ టైప్ వైఫ్ రోల్ కాదు. భార్యగా చీరల్లో కనిపిస్తూనే పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్ గా ట్రెండీ లుక్స్ లో అట్రాక్ట్ చేసింది. క్యారెక్టర్ అండ్ ఎమోషన్స్ పరంగా వేరియేషన్ చూపించింది. తమిళ్లో చేసిన విక్రమ్ వేదాలో మాధవన్ భార్యగా నటించింది. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన నటనతో ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ పై ఒక క్యారెక్టర్ సూపర్ హిట్ అయితే తర్వాత అటువంటి రోల్స్ వస్తాయనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్. సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిజ్ లీలాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించింది. కన్నడలో హిట్ అయిన రుస్తుంలో శివరాజ్ కుమార్ వైఫ్ గా నటించింది. తమిళ సినిమా ఇరగపట్రులో విక్రమ్ ప్రభు భార్య పాత్రలో కనిపించింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కానున్న సైంధవ్లో వెంకటేష్ భార్య పాత్రలో నట విశ్వరూపం చూపించనుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఇప్పటి వరకు చేసిన వైఫ్ రోల్స్ ఆ ఎమోషన్స్ చూస్తే ఒక పాత్రతో మరొక పాత్రను కంపేర్ చేయలేం. జెర్సీలో భర్త కోసం తపన పడే భార్య అయితే విక్రమ్ వేదాలో పోలీస్ భర్తతో విభేదించే లాయర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రియల్ లైఫ్ లోనూ ఆమె లాయర్. కొన్ని రోజుల ప్రాక్టీస్ తర్వాత సినిమాలోకొచ్చింది. రుస్తుం, ఇరగపట్రు, ఇప్పుడీ సైంధవ్ చేసినవి వైఫ్ రోల్స్ కావచ్చు. కానీ కంటెంట్ అండ్ ఎమోషన్స్ పరంగా వైవిధ్యమైనవి. హీరోయిన్ ఎవరైనా కెరియర్ బిగినింగ్ లో సీనియర్ హీరోల సరసన నటించడానికి ఆలోచిస్తారు. ఒక్కసారి వాళ్లతో సినిమాలు చేస్తే ఆ తర్వాత యంగ్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ రాదేమోనని భయపడతారు. కానీ శ్రద్ధా శ్రీనాథ్ అటువంటి సందేహాలు అవసరం లేదని ప్రూవ్ చేసింది. స్టార్డమ్ విషయంలో కొందరికంటే శ్రద్ధా శ్రీనాథ్ కాస్త వెనుకబడి ఉండొచ్చు. కానీ తాను ఎంపిక చేసుకునే కథలు, క్యారెక్టర్లు చూస్తే చాలా రోజులు ఆమె పేరు వినబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.